సో వెల్కమ్ టు మన ఉద్యోగాలు ఛానల్. సో ఈ వీడియోలో ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తున్నాను. సో ఇది రీసెంట్ గా 2 days బ్యాక్ వచ్చిన నోటిఫికేషన్. ఇది 18 నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు 10+2 చదివిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు. సో ఇది ఒక అత్యున్నతమైన ఉద్యోగం. సో ఎవరైతే దీనికి రాయాలనుకుంటున్నారో ఒక 10 to 15 minutes కనుక మీరు జాగ్రత్తగా వింటే మీకు ఎటువంటి డౌట్ కూడా రాకుండా ఫుల్ క్లారిటీ అనేది మీకు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ స్కీమ్ ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తుంది. ఆర్మీ వాళ్ళకు వేరేగా, నేవీ వాళ్ళకు వేరేగా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు వేరేగా. సో ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటిదంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు సంబంధించిన అగ్నివీర్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి సో మనం డీటెయిల్స్ ఇస్తున్నాం. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సో వాళ్ళు 2004 జూలై 3 నుంచి 2008 జూలై 3 మధ్యలో పుట్టి సో 18 నుంచి 21 సంవత్సరాల సో వయస్సు ఉన్నవాళ్ళు సో ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు. అలా డేట్ ఆఫ్ బర్త్ 2004 జూలై 3 నుంచి 2008 జనవరి 3 మధ్యలో ఉండాలి. ఆ రోజు జూలై 3 ఉన్నా పర్లేదు, ఇక్కడ జనవరి 3 ఉన్నా ఎలిజిబిలిటీ. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు సో నెక్స్ట్ మంత్ జూలై 9న స్టార్ట్ అవుతుంది అండ్ జూలై 28 వరకు అప్లికేషన్ తీసుకుంటారు. అంటే 20 days పాటు ఉంది అప్లికేషన్. ఫీజు వచ్చేసి 550 ప్లస్ జిఎస్టీ. సో జిఎస్టీ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 18th రోజు ఉంది. సో ఎవరైతే ఈ 18 నుంచి 21 సంవత్సరాల వాళ్ళు మెన్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అయితే వీళ్ళు వివాహం కాకుండా ఉండాలి. ఓకేనా? వివాహమైన వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు, అంటే మెరిటల్ స్టేటస్ వివాహ స్థితి ఏంటంటే నో అని ఉండాలి. అండ్ వివాహం కాకపోయినా కానీ సో ప్రెగ్నెంట్ టెస్ట్ చేస్తారు అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది సో రావద్దు. ఓకే, సో ఈ రెండు ఉండకూడదు అనమాట. సో మీ ఎవరైనా ఆన్లైన్ అప్లై చేయాలనుకుంటే మీకు అగ్నిపత్ వాయు .cdac.in సో దీనిలో ఈ వెబ్సైట్లో దీన్ని అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు డీటెయిల్స్ కోసం అయితే ఈ వీడియో చూస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆ వెబ్సైట్లో వచ్చిన డీటెయిల్స్ ఆధారంగానే మీకు అర్థమయ్యే భాషలో పీపీటీస్ ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ ఈ నోటిఫికేషన్లో మన ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి? ఉద్యోగాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి సైన్స్ వాళ్ళు రాసుకోవచ్చు, రెండోది నాన్ సైన్స్ వాళ్ళు రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే సైన్స్ వాళ్ళకి సో సైన్స్ రాసుకోవచ్చు అండ్ నాన్ సైన్స్ రాసుకోవచ్చు. వీళ్ళు రెండిటికి పోటీ పడవచ్చు. ఓకేనా? కానీ నాన్ సైన్స్ వాళ్ళు మాత్రం సో ఓన్లీ ఇది మాత్రమే రాయాలి అండ్ వీళ్ళు సైన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఓకే, సిలబస్ సైన్స్ వాళ్ళు వేరే ఉంటుంది, నాన్ సైన్స్ వాళ్ళు వేరే ఉంటుంది. సైన్స్ నాన్ సైన్స్ 2 కలిపి రాసే వాళ్ళకు వేరే ఉంటుంది సిలబస్. ఓకేనా? సో సైన్స్ అంటే ఏంటి? వీళ్ళు మ్యాథ్స్ అండ్ తర్వాత ఫిజిక్స్ అండ్ తర్వాత ఇంగ్లీష్ సో ఈ 3 సబ్జెక్టులు చదివి ఉండాలి. ఎవరైనా సరే 10+2 ఎలిజిబిలిటీ అన్నమాట. 10+2 సైన్స్ వాళ్ళకైనా 10+2 ఉండాలి. సో 10th తర్వాత ఇంటర్. నాన్ సైన్స్ వాళ్ళకైనా అంతే ఉండాలి. సైన్స్ అంటేనేమో ఈ 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ చదివి ఉండాలి, ఇంగ్లీష్. ఓకేనా? అదే నాన్ సైన్స్ వాళ్ళంటే ఈ 3 కాకుండా ఏది చదివినా కానీ నాన్ సైన్స్ కిందకి వస్తుంది. ఓకేనా? సో మరి ఎలిజిబిలిటీ ఏంటి? ఓకేనా? ఎలిజిబిలిటీ ఏంటంటే ఇక్కడ సో సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్తో చదివే వాళ్ళకు ఓవరాల్ పర్సంటేజ్ వచ్చేసి ఓవరాల్ అంటే 10+2లో పర్సంటేజ్ వచ్చేసి 50% ఉండాలి. 50% అండ్ ఎబో. 50% సరిగ్గా వచ్చినా పర్లేదు, అంతకన్నా ఎక్కువ వచ్చినా పర్లేదు, 50% కన్నా తక్కువ రావద్దు. సో వీళ్ళకు కూడా సేమ్ అన్నమాట. సో 50% అంతకన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. బట్ ఇక్కడ సైన్స్ వాళ్ళంటే ఎవరు? వీళ్ళు 10+2 అన్నా చదివి ఉండాలి, అంటే 10+ ఇంటర్ అన్నా చదివి ఉండాలి, లేదా 10+ సో 2 years వొకేషనల్ కోర్స్ అన్నా చదివి ఉండాలి, అది కూడా 10+2 ఇంకే వస్తుంది. లేదా 10+ 3 years డిప్లొమా అన్నా చేసి ఉండాలి. సో వాళ్ళు కూడా దీనికి కిందకి ఎలిజిబిలిటీకి వస్తారు. బట్ నువ్వు ఇంటర్ చదివినా, వొకేషనల్ కోర్స్ చదివినా, డిప్లొమా చేసినా ఈ 3 సబ్జెక్టులు మాత్రం కంపల్సరీ చదివి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇలా పర్సంటేజ్ ఎంత అన్నాం? ఓవరాల్ గా పర్సంటేజ్ 50% రావాలి. అండ్ స్పెసిఫిక్ గా ఇంగ్లీష్ లో మళ్ళీ చూస్తారు, స్పెసిఫిక్ గా ఇంగ్లీష్ లో సో 50% రావాలి, ఇంగ్లీష్ లో 50% రావాలి.
అంటే ఓవరాల్ గా 90% ఉండి ఇంగ్లీష్ లో 49 ఉన్నాయనుకో ఎలిజిబిలిటీ కాదు. ఓవరాల్ గా 50% రావాలి. మళ్ళీ ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసినప్పుడు కూడా 10th లో 50%, ఇంటర్లో 50% రావాలి. సో నాన్ సైన్స్ అంటే వీళ్ళు 10+2 ఉండాలి. ఓకేనా. సో వీళ్ళకు ఓవరాల్ గా 50% రావాలి. అంటే తర్వాత ఇంగ్లీష్ లో కూడా వీళ్ళకి 50% రావాలి. ఓకేనా, ఇంగ్లీష్ లో కూడా 50% రావాలి. సో ఇక రెండోది, సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది చూడండి. సో 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ చదవాలి. సో వీళ్ళకి ఓవరాల్ 50% రావాలి, ఇంగ్లీష్లో 50% రావాలి. లేదా ఇంటర్ చదువుకున్నా పర్లేదు కానీ 10+ డిప్లొమా చేసి ఉండాలి. వాళ్ళకు కూడా ఓవరాల్ గా 50%, ఇంగ్లీష్లో 50% రావాలి. సో లేదా 10+ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, సో వాళ్ళు కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. సో ఓవరాల్ గా 50%, ఇంగ్లీష్లో 50%. సో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. 10+2 ఓవరాల్ గా 50%, ఇంగ్లీష్లో 50%. అంటే 10th తర్వాత వొకేషనల్ చేసిన వాడు కూడా ఎలిజిబిలిటీ. సో కాబట్టి మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ చదవకుండా వేరే సబ్జెక్ట్ చదివినా ఎలిజిబిలిటీ. సో వాళ్ళు కూడా 50% ఉండి సరిపోతుంది. ఓకే. ఇక ఎగ్జామ్ ఎన్ని రకాలు ఉంటాం, సైన్స్ వాళ్ళకైనా నాన్ సైన్స్ వాళ్ళకైనా సో మొత్తం 3 దశల్లో ఉంటుంది ఎగ్జామ్. 3 దశలు అన్నమాట. అంటే ఫస్ట్ ఫేజ్ క్వాలిఫై అయితే సెకండ్ ఫేజ్ లోకి పోతావు, సెకండ్ ఫేజ్ క్వాలిఫై అయితే థర్డ్ ఫేజ్ లోకి పోతావు, థర్డ్ ఫేజ్ లో క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది అప్పుడు. ఇక్కడ కూడా అంతే సేమ్. సో ఫస్ట్ సైన్స్ వాళ్ళు చూద్దాం. సో సైన్స్ వాళ్ళకు సో ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫేజ్ 2లో ఏముంటుందంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే రన్నింగ్, ఆ తర్వాత వచ్చేసి పుషప్స్ చేయడం, సెటప్స్ చేయడం, స్క్వాట్స్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి. సో గాలి పీల్చినప్పుడు ఛాతీ పెరుగుదల ఇట్లాంటివన్నీ దీని కిందకి వస్తాయి. ఎవరైతే ఫిజికల్ టెస్ట్ పాస్ అవుతారో అక్కడే వాళ్ళకి మళ్ళీ చిన్న ఎగ్జామ్ పెడతారు, అడాప్టబిలిటీ టెస్ట్ అని. అంటే ఫ్యూచర్లో కనుక ఎయిర్ ఫోర్స్లో కనుక జాయిన్ అయితే ఆ వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యం వాళ్ళకు ఉందని గెస్ చేస్తారన్నమాట. ఈ 2 క్లియర్ చేసిన వాళ్ళకు మెడికల్ టెస్ట్కి పిలుస్తారు. సేమ్ కూడా ఇంతే. సో సైన్స్ వాళ్ళకైనా నాన్ సైన్స్ వాళ్ళకైనా ఇదే ఉంటుంది. ఓకే. సో మరి ఏముంటుంది, సిలబస్ ఏముంటుంది. సో ఈ పేపర్ 1 ఏదైతే ఉందో అంటే మొత్తం 3 ఫేజ్లు అన్నాం కదా. ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ నాన్ సైన్స్ వాళ్ళు కూడా ఆన్లైన్ ఎగ్జామ్. ఫస్ట్ ఫేజ్ ఏదైతే మొత్తం 3 ఫేజ్లు అన్నాం కదా. ఫస్ట్ ఫేజ్ ఇద్దరికి ఆన్లైన్ ఎగ్జామ్. సో సైన్స్ వాళ్ళకైతేనేమో ఎగ్జామ్ 60 నిమిషాలు ఉంటుంది, నాన్ సైన్స్ వాళ్ళకైతే 45 నిమిషాలు ఉంటుంది. క్వశ్చన్స్ అన్ని కూడా MCQs అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాం. సో వీటిని మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటాం. అంటే మీకు ABCDలు ఇచ్చి ఏదో ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారనమాట. సో పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది ఎవరికైనా సరే, సైన్స్ వాళ్ళకు నాన్ సైన్స్ వాళ్ళకు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో నెగిటివ్ ఒకవేళ తప్పు ఆన్సర్ కనుక పెడితే 0.5 అంటే 4 మిస్టేక్స్ కనుక మీరు చేసినట్టుంటే సో 1 మార్క్ లాస్ అవుతారనమాట. 1 మార్క్ లాస్ అవుతారు. ఓకేనా. ఇది కూడా వీళ్ళకి సేమ్ ఉంటుంది. సరే. సో మరి సిలబస్ ఏముంటుంది, ఇప్పుడు మీకు సైన్స్ వాళ్ళకైతే 60 నిమిషాల ఎగ్జామ్ ఉంటుంది, నాన్ సైన్స్ వాళ్ళకైతే 45 నిమిషాల ఎగ్జామ్ ఉంటుంది అన్నాం కదా. మరి సిలబస్ ఏముంటుందంటే సైన్స్ వాళ్ళకైతే ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ కలిపి ఎగ్జామ్ ఉంటుంది. నాన్ సైన్స్ వాళ్ళకైతే ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఓకేనా. సో ఈచ్ క్వశ్చన్ సో 1 మార్క్ ఉంటుంది. అండ్ నెగటివ్ సో మీరు తప్పు కనుక రాసినట్టుంటే 0.25 ఉంటుంది నెగటివ్. సేమ్ ఇది కూడా వీళ్ళకి అలాగే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమన్నా సైన్స్ వాళ్ళు సైన్స్ రాసుకోవచ్చు, నాన్ సైన్స్ రాసుకోవచ్చు అన్నాను కదా. వాళ్ళకి సపరేట్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఓన్లీ సైన్స్ రాసే వాళ్ళకు ఒక టెస్ట్, ఓన్లీ నాన్ సైన్స్ రాసే వాళ్ళకు ఒక టెస్ట్, సైన్స్ నాన్ సైన్స్ 2 కలిపి రాసే వాళ్ళకి ఇంకో టెస్ట్ ఉంటుంది. వాళ్ళకి 85 నిమిషాలు ఉంటుంది ఎగ్జామ్. సో వాళ్ళకు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వీటిని మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటాం. ఈ పేపర్ కూడా ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. వీళ్ళకి 100 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 1 మార్కు. సో నెగిటివ్కు 0.5. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో సైన్స్ వాళ్ళకైతేనేమో 60 నిమిషాల ఎగ్జామ్ ఉంటుంది. సో నాన్ సైన్స్ వాళ్ళకైతేనేమో 45 నిమిషాల ఎగ్జామ్ ఉంటుంది. 45 నిమిషాలు. ఓకేనా. అండ్ సైన్స్ అండ్ నాన్ సైన్స్ 2 రాసే వాళ్ళకి 85 నిమిషాల ఎగ్జామ్ ఉంటుంది. ఎవరికైనా సరే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరికైనా సరే ఒక్కో క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. ఎవరికైనా సరే నెగిటివ్ 0.25 ఉంటుంది. ఓకే. సరే. మన నాన్ సైన్స్ వాళ్ళకి సైన్స్ నాన్ సైన్స్ 2 రాసే వాళ్ళకి సిలబస్ ఏముంటుంది. ఇప్పుడు ఏమన్నా మనం సైన్స్ వాళ్ళకైతేనేమో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఉంటుంది అన్నాం. నాన్ సైన్స్ వాళ్ళకైతేనేమో ఇంగ్లీషు, రీజనింగ్
అండ్ తర్వాత వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుంది అన్న. మరి సైన్స్ నాన్ సైన్స్ రాసే వాళ్ళకి ఏముంటుందంటే, సో సైన్స్ సబ్జెక్టులు ఉంటాయి, మ్యాథ్స్ సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు ఇంతకుముందు స్లైడ్ చూపిస్తాను. ఇక్కడ సైన్స్ అయితే ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉంది. సో నాన్ సైన్స్ అయితే ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంది. ఈ రెండు ఉంటాయి ఆ రాసే వాళ్ళకి. సో రెండిట్లో కామన్గా ఉండేది ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి. సో ఫిజిక్స్ 25, మ్యాథ్స్ 25, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ రెండు కలిపి 30 క్వశ్చన్లు అన్నమాట. సో ఇది సిలబస్. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఫేజ్ 1 పాస్ అవుతారో, ఫేజ్ 1 ఎవరైతే పాస్ అవుతారో సో వాళ్ళ కోసం ఉండేదే ఫేజ్ 2 అన్నమాట. వీళ్ళకి రెండు ఉంటాయి. ఒకటి పీఈటీ. పీఈటీ అంటే ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే శరీర దారుఢ్య పరీక్ష అంట. ఓకేనా? అండ్ అడాప్టబిలిటీ టెస్ట్. సో ఎవరైతే పీఈటీ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఏ ఫోర్స్ లో కనుక ఉద్యోగం చేస్తే ఆ పరిస్థితులు తట్టుకుంటారని దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. దాని సపరేట్ గా సిలబస్ ఏమి ఉండదు. మీరు అప్పటికప్పుడు మీ నిజ జీవితానికి సంబంధించి క్వశ్చన్స్ పెట్టాల్సి ఉంటుంది, సింపుల్ క్వశ్చన్స్. సో మరి పీఈటీలో ఏముంటుంది? ఇప్పుడు పీఈటీలో రెండు ఉంటాయి అన్నాం కదా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ చూద్దాం. సో వీళ్ళు మేల్ అయితేనేమో 152.5 ఉండాలి హైట్ సెంటీమీటర్స్. సో ఫీమేల్ అయితే 152 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి పురుషులకి. సో అండ్ ఇక్కడ గాలి తీసి వదిలినప్పుడు సో 5 సెంటీమీటర్స్ పెరగాలి. అండ్ సేమ్ మహిళలు కూడా గాలి తీసి వదిలితే 5 సెంటీమీటర్స్ పెరగాలి. సో నెక్స్ట్ ఉండేది 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. దీన్ని జెంట్స్ అయితేనేమో 7 నిమిషాల్లో కొట్టాలి. సో ఉమెన్స్ అయితే 8 నిమిషాల్లో క్లియర్ చేయాలి. ఎప్పుడైతే రన్నింగ్ అయిపోతుందో 10 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. 10 మినిట్స్ గ్యాప్ ఇద్దరు కూడా, ఇక్కడ కూడా. సో రన్నింగ్ అయిపోగానే 10 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఈ 10 మినిట్స్ గ్యాప్ కాగానే పుషప్ చేయిస్తారు. పుషప్స్ బస్కిల్ తీస్తారు 10, 1 నిమిషంలో 10 తీయాలి. సేమ్ అమ్మాయిలు కూడా అంతే. కాకపోతే ఏంటంటే వాళ్ళు 10, సో 1 మినిట్ 30 సెకండ్స్ అంటే 1 నిమిషంన్నరలో పూర్తి చేయాలి వాళ్ళు. అబ్బాయిలు అయితే 1 మినిట్. మళ్ళీ ఇద్దరికి 2 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఎవరైతే పుషప్స్ చేస్తారో అమ్మాయిలు అబ్బాయిలు, సో 2 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 1 మినిట్లో పురుషులైతే సెటప్స్ చేయాలి. ఓకేనా? సో అదే అమ్మాయిలు సో సెటప్స్ 1.30 మినిట్లో వేయాలి. వీళ్ళ పుషప్స్ ఉండవు. సో 20 స్క్వాట్స్ చేయాలి 1 మినిట్లో. సో 2 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. సేమ్ వాళ్ళు కూడా 2 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఓకేనా? సో వీళ్ళు 15 స్క్వాట్స్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక రెండోది ఎప్పుడైతే ఈ ఫేజ్ 2 క్లియర్ అవుతుందో, ఇవన్నీ ఎవరైతే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ అని. ఇందులో ఈ సిలబస్ ఉంటుంది, ఇన్ని క్వశ్చన్లు ఇస్తే ఎక్కడ ఉండదు. సో అక్కడికక్కడ మీరు ఆలోచించి రాసే విధంగా ఉంటుంది. ప్రిపేర్ అయ్యి చెప్పేది ఏమి ఉండదు అనమాట. సో నెక్స్ట్ వన్, సో థర్డ్ ఫేజ్ వచ్చి మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో మెడికల్ టెస్ట్ సేమ్ తెలుసు కదా, 152.5 సెంటీమీటర్స్ మగవాళ్ళకు ఉండాలి. హైట్ 152 సెంటీమీటర్స్ అమ్మాయిలకు ఉండాలి. అండ్ సో చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చి వదిలితే 5 సెంటీమీటర్స్ పెరగాలి. సో అమ్మాయిలు కూడా అంతే 5 సెంటీమీటర్స్ పెరగాలి. బాడీ మీద ఎటువంటి టాటూస్ ఉండకూడదు, బట్ సిక్కులో ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది. సో వాళ్ళు గడ్డం సో లాంటివి పెంచుకోవడానికి సో బియర్డ్ ఏదైతే ఉందో సో ఉంటుంది. ఓకేనా? అండ్ సో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సో పెళ్లి అయి ఉండకూడదు, సింగిల్గా ఉండాలి. సో ఆడవాళ్ళు పెళ్ళైనా కాకుండా సరే, సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే గైనకాలజీ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే దానిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉండకూడదు. ఓకేనా? అండ్ వాళ్ళు పెళ్ళై ఉండకూడదు. ఓకే? అండ్ దీంతో పాటు ఐసైట్కి సంబంధించి కూడా మీకు వాళ్ళు కొన్ని ఇస్తారు. సో అది కూడా మీరు కలిగి ఉండాలి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంది. సో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే, సో మీరు అప్లై చేసి ఉండాలి. ఓకే? అండ్ ఎవరైతే ఈ జాబ్ సాధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు 30 days per year అంటే సంవత్సరానికి 30 రోజులు లీవ్ ఉంటుంది. 30 రోజులు లీవ్. ఒకవేళ మీరు హెల్త్ సిక్ కనుక అయితే డాక్టర్ రిపోర్ట్ ప్రకారం మీకు మిగతా లీవ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, సిక్ లీవ్స్ అనేది. సో అక్కడ ఎవరైతే డిఫెన్స్ లో ఉంటారో డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు రికమెండ్ చేస్తేనే లీవ్ ఇస్తారు. జనరల్ గానైతే మీరు అప్లికేషన్ పెట్టుకొని మీ కుటుంబం దగ్గరికి రావాలన్నా, మీరు స్పెండ్ చేయాలన్నా సో మీకు 30 days లీవ్లు ఉంటాయి.
సో ఇక మెడికల్ అండ్ ఫెసిలిటీస్ ఏంటి అంటే మీకు ఏదైనా జబ్బు కనుక పెడితే సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందినటువంటి మెడికల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర మీరు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో అండ్ మీకు రిటైర్ అయినప్పుడు కొంత ప్యాకేజ్ కూడా వస్తుంది, అదేంటని ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో కంపల్సరీ 4 years అనేది మీరు జాబ్ చేయాలి. 4 years. లేదు మధ్యలో వదిలేస్తే ఎట్లా అంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు జాబ్ జాయిన్ అవుతుంది చేయడానికే కాబట్టి సో 4 years ఎవరు 100 మంది జాయిన్ అయితే ఎవరో ఒకరో ఇద్దరు వెనక్కి వస్తారు కావచ్చు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు 4 years జాబ్ చేయాలి. సో ఆ జాబ్ చేసినప్పుడు ఏమొస్తుందో చూడండి, తర్వాత జాబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమేమి ఉంటాయి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇయర్ మీకు 30,000 శాలరీ ఇస్తారు ఫస్ట్ ఇయర్. అండ్ ఫస్ట్ ఇయర్ మీకు 30,000 శాలరీ ఇస్తారు. సెకండ్ ఇయర్ 33,000 శాలరీ ఇస్తారు. థర్డ్ ఇయర్ 36,500 శాలరీ ఇస్తారు. అండ్ ఫోర్త్ ఇయర్ మీకు 40,000 శాలరీ ఇస్తారు పర్ మంత్. ఇది పర్ మంత్ అంటే మీకు సంవత్సరానికి 10% పెరుగుకుంటూ వస్తుంది అనమాట. మరి శాలరీ మొత్తం మీకే ఇస్తారా? లేదు, మీ చేతుకు 70% ఇస్తారు. మరి 30% ఏం చేస్తారు? మీ పేరుతో దాచిపెడతారు. అంటే ఏందో చూద్దాం. సో ఫస్ట్ ఇయర్లో మీకు 30,000 శాలరీ వస్తుంది కదా, అందులో 21,000 మాత్రమే మీకు ఇస్తారు. 9,000 ఏం చేస్తారంటే కట్ చేస్తారు. ఆ కట్ చేసిన ఏం చేస్తారో చూద్దాం. సెకండ్ ఇయర్ 33,000 వస్తుంది కదా, సో మీ చేతికి 23,100 ఇస్తారు. 9,900 కట్ చేస్తారు. థర్డ్ ఇయర్ మీకు 36,500 వస్తుంది కదా పర్ మంత్ శాలరీ, 25,500 మీ చేతికి ఇస్తారు, మీ అకౌంట్లో ఇస్తారు. 10,950 వాళ్ళే కట్ చేసుకుంటారు. అండ్ ఫోర్త్ ఇయర్ 40,000 వస్తుంది కదా, సో 28,000 ఇస్తారు, మిగతా 12,000 కట్ చేసుకుంటారు. ఈ కట్ చేసిన డబ్బులను ఏం చేస్తారు? మీ పేరు మీద సేవా నిధి అనే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. సేవా నిధి అనే అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మీ పేరుతో 9,000 కట్ చేస్తున్నారు కదా, మీ జీతం నుంచి ఎంతనైతే కట్ చేస్తుందో గవర్నమెంట్ మళ్ళీ అంత కలుపుతుంది ప్రతి నెల. సపోజ్ మీకు ఈ నెల 30,000 శాలరీ రాగానే 21,000 మీకు ఇస్తారు, 9,000 మీ పేరుతో నా అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. సో మీ జీతంలోకి వెళ్ళి 9,000 అక్కడికి పోగానే గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా 9,000 యాడ్ చేస్తుంది. అంటే మీకు ఫస్ట్ ఇయర్ ప్రతి నెల 18,000 రూపాయలు మీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి అన్నమాట. సెకండ్ ఇయర్ 9,900 కట్ చేస్తున్నారు కదా ప్రతి నెల, ఈ 9,900కు వాళ్ళు 9,900 కలుపుతారు. ఓకేనా? అంటే 19,800 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. సో థర్డ్ ఇయర్ వచ్చేసి 10,950 రూపాయలు కట్ చేస్తున్నారు కదా, ఇమ్మీడియట్ గా వాళ్ళు 10,950 కలుపుతారు. అంటే సో మీకు ప్రతి నెల వచ్చేసి 21,900 రూపాయలు మీ పేరుతో డిపాజిట్ అవుతాయి ప్రతి నెల థర్డ్ ఇయర్. ఫోర్త్ ఇయర్ మీ పేరు మీద 12,000 కట్ చేస్తున్నారు కదా, వాళ్ళు 12,000 కట్ చేస్తారు. అలా మొత్తం కలిపి 24,000 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. మీ నుంచి 4 సంవత్సరాలలో కట్ చేసి 5,02,000, వాళ్ళు కూడా 5,02,000 కలుపుతారు. కలిపి ఏం చేస్తారంటే 4 years తర్వాత సో ఈ 10,04,000 రూపాయలు 10,04,000 రూపాయలు ప్లస్ వడ్డీ బ్యాంక్ వడ్డీ ఉంటుంది కదా, కలిపి మొత్తం దగ్గరగా మీకు 11 లక్షల రూపాయలు ఇస్తారన్నమాట. 11 లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది 4 years అయిపోయిన తర్వాత. ఓకే, సో మొత్తం మీకు 11 లక్షల రూపాయలు మీకు ఇస్తారు అప్రాక్సిమేట్ గా. 10,04,000 కంపల్సరీ వస్తాయి, వడ్డీ అనేది కొంచెం పెరగొచ్చు తగ్గొచ్చు. సరే, ఇప్పుడు ఆఫ్టర్ 4 years 4 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే ఇందులోకి వెళ్ళి 25% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 25% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారు. పర్మనెంట్ ఉద్యోగం ఎట్లా ఇస్తారు? 25,000 మందిని 25% మందిని ఎట్లా సెలెక్ట్ చేస్తారు అంటే సో మీ మెరిట్ అంటే 4 సంవత్సరాలలో మీరు చూపించిన టాలెంట్ ప్లస్ వారి అవసరం. ఇప్పుడు నీకు 10% 10+2 ఉన్న వాళ్ళు ఎవరైనా రాయొచ్చు. కానీ వాళ్ళు మీకు ఉద్యోగంలోకి అయిన తర్వాత ఆర్మీ వాళ్ళకు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉంటే బాగుండని అనిపించింది అనుకోండి, యాక్చువల్లీ మీరు ఎగ్జామ్ రాయడానికి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు, కానీ అక్కడ వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత మన కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అవసరమని వాళ్ళు అనుకుంటే మీ జాబ్లో జాయిన్ అయిన 100 మందిలో ఎవరైతే అట్లాంటి నాలెడ్జ్ ఉన్నారో వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారు. అంటే మీకు ఉద్యోగం పొందడానికి 10+2 సరిపోతుంది.
కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు ఉద్యోగం పర్మనెంట్ కావాలంటే మీరు చేసిన 4 సంవత్సరాలు సిన్సియర్ వర్క్ చేయాలి అండ్ మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా కొంచెం పెంపొందించుకోవాలి. వాళ్ళకు ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి 25% మందికి ఉద్యోగం ఇస్తారు. మరి రాని వాళ్ళ సంగతి ఏంటిది? సో ఎవరైతే ఉద్యోగం రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ 10,04,000 రూపాయలు ఇస్తారు. ఓకేనా? ప్లస్ దానికి వడ్డీ కల్పిస్తారు, వడ్డీ అండ్ ప్లస్ ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఒక సర్టిఫికెట్, నువ్వు 4 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసినట్టు నీకు సర్టిఫికెట్ ఇస్తారు. అండ్ ఇప్పటికే చాలా కార్పొరేట్ సంస్థలు ఏం చేసినాయంటే ఎవరైతే ఈ అగ్నివీర్ పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఉంటారో, అంటే పర్మనెంట్ జాబ్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మా సంస్థలలో వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇస్తాం అని అనౌన్స్ చేశారు రీసెంట్ గా. అట్లాంటి దానిలో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నద్దు నీ ఉద్యోగం చేయను, నేను ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అన్నారు అనుకోండి, మీరు వ్యాపారం చేసుకుంటే మీకు బ్యాంకు రుణం కూడా సో గవర్నమెంట్ ఇప్పించే ఏర్పాటు చేస్తుంది అన్నమాట. ఎందుకంటే మీరు దేశం కోసం 4 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగం రాలేదు కాబట్టి సో మీకు వ్యాపారం చేసుకోవడానికి లోన్ కూడా ఇప్పిస్తారు. సో మీరు ప్రైవేట్ సెక్టార్లన్నా పని చేసుకోవచ్చు అండ్ లోన్ అయినా తీసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గౌట్ జాబ్లలో మీకు రిజర్వేషన్ ఉండదు. ఏది ఈ 4 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళకు రిజర్వేషన్ ఉండదు. అంటే మీకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అంటాం కదా, సో ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అనేది మీకు ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఓకే, సో మీకు 11 లక్షల రూపాయల దాకా వస్తాయి, సర్టిఫికేట్ వస్తుంది అండ్ మీరు వ్యాపారం చేసుకుంటే లోన్ వస్తుంది. అండ్ ప్రైవేట్ కంపెనీలలో పనిచేసుకోవడం కోసం నేను గతంలో ఆర్మీలో పనిచేసిన అని చెప్పుకొని అనుభవం పనికి వస్తుంది. అంతేగాని గవర్నమెంట్ ఉద్యోగాల్లో మీకు సపరేట్ రిజర్వేషన్ ఏమి ఉండదు. మరి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? మరి ఒకవేళ మీరు జాబ్ ఏమన్నా మధ్యలో ఏమన్నా అయిందనుకోండి 4 years లో వాళ్లకు 48 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తారు. 48 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తారు, మధ్యలో ఏమన్నా అయితే ఇస్తారు. ఓకేనా? సరే, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఏమన్నా ఇప్పుడు ఉద్యోగం రాని వాళ్ళ గురించి చెప్పినాను కదా. ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చింది అనుకోండి 25% మందికి ఇస్తారని చెప్పాం కదా. ఆ 25% అనుకుంటే మీకు పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారు. దీనిలో 2 రకాలు ఉంటాయి, మళ్ళా ఎక్స్ గ్రూప్ ఉంటుంది అండ్ తర్వాత వై గ్రూప్ ఉంటుంది. ఎక్స్ గ్రూప్ అండ్ వై గ్రూప్ 2 గ్రూపులు ఉంటాయి. ఓకేనా? సో ఎక్స్ గ్రూప్లో ఎవరు ఉంటారంటే సైన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు అండ్ సైన్స్ అండ్ నాన్ సైన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఎక్స్ గ్రూప్ కిందకి వస్తారు. వై గ్రూప్ అంటే ఓన్లీ నాన్ సైన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళు దీని కిందకి వస్తారు. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ గ్రూప్ లో ఎవరైతే ఎంపిక అయ్యారో సో వాళ్ళకు స్టార్టింగే ఎక్స్ గ్రూప్ అంటే ఏమేమి ఉద్యోగాలు వస్తాయి? ఫిట్టర్ ఇట్లాంటి ఉద్యోగాలు వస్తాయి అన్నమాట. ఇట్లాంటి ఉద్యోగాలు వస్తాయి. ఓకేనా? సో వై గ్రూప్ వాళ్ళకి ఏమొస్తుంది? టెక్నీషియన్ ఇట్లాంటి ఉద్యోగాలు ఇస్తారు. ఓకేనా? సో ఈ ఎక్స్ గ్రూప్ వాళ్ళకు, సైన్స్ గ్రూప్ వాళ్ళకి నెలకు 33,100 రూపాయలు ఇస్తారు. ఇది 4 years తర్వాత నీకు ఉద్యోగం వస్తాయి. అండ్ వీళ్ళకైతే నెలకు 26,900 రూపాయలు ఇస్తారు నెలకు. ఇక హౌస్ అలవెన్స్ అవన్నీ కలిపి మొత్తం టోటల్ గా వీళ్ళకి 50,000 రూపాయలు వస్తాయి నెలకు. 50,000. సో వీళ్ళకైతే 45,000 రూపీస్ రావడం జరుగుతుంది. 45,000 రూపీస్ వీళ్ళకి వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఉద్యోగం మధ్యలో వదిలేశారనుకోండి, ఉద్యోగం మధ్యలోనే మీరు వదిలేశారనుకోండి, ఓకే, గవర్నమెంట్ నుంచి 1 రూపీ కూడా రాదు మీకు. 1 రూపీ కూడా రాదు. సపోజ్ మీరు 1 సంవత్సరం తర్వాత వదిలేశారనుకోండి, ఈ సంవత్సరంలో మీ జీతం నుండి కట్ చేసిన డబ్బులు మాత్రమే వస్తాయి. ఓకేనా? గవర్నమెంట్ ఎక్స్ట్రా ఇవ్వదు. ఇప్పుడు 4 years కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఏంది, ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం ప్రతి నెల మీకు 9,000 కట్ చేస్తే గవర్నమెంట్ 9,000 యాడ్ చేస్తుంది. ఎవరు? ఇది 4 years కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి. మీకైతే ఓన్లీ ఆ 9,000 ఇస్తుంది. అంటే మీరు సంవత్సరం ఉన్నారనుకోండి 12 into 9. 2 years ఉన్నారనుకోండి, సో ఫస్ట్ ఇయర్ 9,000, సెకండ్ ఇయర్ 9,900 కట్ చేస్తారు కదా, అవి మొత్తం కలిపి ఇచ్చేస్తారు. ఓకేనా? సో పూర్తిగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ 11 లక్షలు వస్తాయి. ఉద్యోగం రాని వాళ్ళు చెప్పాను కదా, మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే బ్యాంక్ రుణం ఇప్పిస్తారు, పెన్షన్ ఉండదు, మధ్యలో చనిపోతే 48 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది అంటే 4 years లోనే. సో అగ్నివీర్ సర్టిఫికేట్ ఇస్తారు,
ఎక్స్ సర్వీస్ మెన్ హోదా ఉండదు, అండ్ ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, పెన్షన్ కూడా ఉండదు. ఏముంటుంది, మీకు 11 లక్షల రూపాయలు వస్తాయి, అండ్ తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది, లోన్ వస్తుంది. ఓకే, సో ఇవి. సో ఏ రకంగా చూసినా ఈ రోజుల్లో చాలా మంది గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ రాస్తూ 30-35 సంవత్సరాల దాకా కూడా పోరాడుతూనే ఉన్నారు. చాలా మంది పోరాడుతున్నారు. సో మీ వయసు 18 నుంచి 21 సంవత్సరాలు అంటే చాలా తక్కువ వయస్సు. ఈవెన్ ఈ 4 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి బయటకు వచ్చి కూడా మీరు మళ్ళీ చదువుకోవచ్చు. మీరు ఆ 11 లక్షలతో ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ చదువుకోవచ్చు. ఒకవేళ మీరు సర్వీస్ లో ఉండగా కనుక చదువుకున్నారనుకోండి, ఇక్కడ ఏమని చెప్పాను, సో ఎవరైతే శాశ్వత ఉద్యోగం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు కనుక డిగ్రీ కనుక చదివితే, అంటే మీరు సర్వీస్ లో ఉండి డిగ్రీ కనుక చదివితే మీకు ఆఫీసర్ ఉద్యోగం కూడా ఇస్తారు. మీరు డిస్టెన్స్ లో కానీ రకరకాల ఉద్యోగాలు కనుక రాస్తే ఆఫీసర్ ఉద్యోగం కూడా ఇస్తారనమాట. సో శాశ్వత ఉద్యోగం వచ్చిన వాళ్ళకు. సో ఇవి అగ్నివీర్ సంబంధించి ఇష్యూస్. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ మ్యాక్సిమం క్లియర్గా మీ ఈచ్ అండ్ ఎవ్రీ పీపీటీ తీసుకొని చెప్పాను. దీనిలో డౌట్స్ రావడానికి మీకు ఎటువంటి అవకాశం కూడా లేదు. ఓకే, సో మీకు అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో అంత తొందరగా సో మీ సిలబస్ కంప్లీట్ చేసుకుంటే మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటాం. ఇది సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ కాబట్టి ఒక 2 years కనుక మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అవుతాయి, మొత్తం దగ్గరగా మీరు 12 ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తారు, నేవీ వాళ్ళు 2 సార్లు ఇస్తారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 2 సార్లు ఇస్తారు. అంటే సంవత్సరానికి 6 చొప్పున 2 సంవత్సరాల్లో 12 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఒక ఎగ్జామ్లో కాకపోయినా ఇంకొక ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అండ్ చిన్న వయసులో ఉద్యోగం సాధించి సో మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం.